నమస్కారం. శశి న్యూస్కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చేది 10 రూపాయలు, వారి నుంచి దోచేది 100 రూపాయలని, అభివృద్ధి లేని సంక్షేమం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని కోడుమూరు నియోజకవర్గం గార్గేపురం గ్రామంలో మంగళవారం రోజు కూటమి అభ్యర్థుల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టిన యువనేత కౌశిక్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి దొబ్బుతుంది. అదే మన రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇస్తున్నాం, ఈ పథకాలు ఇస్తున్నామని ఇచ్చింది 10 రూపాయలు, తోచింది 100 రూపాయలు. లాస్ట్ టీడీపీ ప్రభుత్వంలో మనకి ఉస్కే 2000కి వచ్చేది. ఈ రోజు 7,000 రూపాయలు ఒక ఉస్కే ట్రాక్టర్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఆయన ఇచ్చిందేమో కానీ తోచింది అయితే చాలా ఎక్కువ ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయాలే, ఎంత రాష్ట్రం ఎంత వెనకలు పడింది అనేది. ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళలకి మరీ విజ్ఞప్తిస్తున్నారు. ఖచ్చితంగా ఆలోచించి ఓట్లేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దానికి తోడు మన గ్రామ అభివృద్ధి, ఈ పంచాయతీకి మామూలుగా అంటే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు జనరల్ ఫండ్ వస్తుంది. కానీ మన పంచాయతీ నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోచేస్తున్నారు. మన గ్రామం 5 ఏళ్ళ అభివృద్ధి కుంటుపడింది. ఖచ్చితంగా చూసుకుంటే ఎక్కడ కాలువలు లేవు. మన పక్కన నిలబడ్డ చోట కూడా కాలువలు లేవు. ప్రతి ఒక్కరు గ్రామాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటాము. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పంచాయతీ వ్యవస్థ ఏమై, ఆర్థిక వ్యవస్థలు ఏమో కానీ ఏది ఎక్కడ రూపాయి డబ్బు లేదు. ఈ పథకాలంతా ఉత్త షోమే. ఆయన దోచుకోవడానికి, ప్రజల దృష్టి ఆయన కళ్ళి మళ్లించడానికి తప్ప ఈ పథకాలు రాష్ట్రం 20 ఏళ్ల ఎనగలికి పోయింది అనేది ప్రతి ఒక్క యువత గ్రహించి రాజవర్ధన్ రెడ్డి మన ఊరికి రాజవర్ధన్ అన్న చేసినంత అభివృద్ధి ఎవరు సెంట్రల్ నుంచి సెంట్రల్ రాజ్యసభ ఫండ్ తీసుకొచ్చి మన గార్గేపురంకి శాశ్వత నీటి పరిష్కారం చేసిన వ్యక్తి రాజవర్ధన్ రెడ్డి. గ్రామంలో నీటి సమస్య లేకుండా మనం బతుకుతున్నామంటే కేవలం ఆయన చేసిన పుణ్యమే. మనం చేసిన ఖచ్చితంగా అందరం ఆయన రుణం తీర్చుకుంటాం సార్ అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, దశగిరి రెడ్డికి అభ్యర్థి చెప్తున్నాం. మళ్ళీ పొలాల రస్తలు రాజవర్ధనంగానే మొత్తం మన కళ్ళాలకు కానీ సేన్లకు కానీ పొలాల రస్తలు, గ్రావెల్ రోడ్లు మొత్తం శాంక్షన్ చేసింది ఆయన వ్యక్తే. ఖచ్చితంగా ఆయనకి రుణపడి ఉంటాము. ఖచ్చితంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సమావేశానికి హాజరైన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.